వనభోజనాల దగ్గర మోసపోయిన అక్కాచెల్లెళ్ళిద్దరూ మనోజ్ మీద ఎలా అయినా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటూ అక్కడ్నుంచి గాల్లో ఎగురుతూ తిరిగొస్తూ ఉన్నారు. సెల్లే, గా మనోజ్ గాన్ని అస్సలు ఇడిసిపెట్టొద్దే. అవ్వక్క, వాణ్ణి దెబ్బకు దెబ్బ తీయాలే. మళ్ళా మన జోలికి రావాలంటే భయపడాలేవాడు అని అనుకుంటూ గాల్లో ఎగురుతూ ముందుకు వెళ్తున్నారు. అలా వెళ్తూండగా గాల్లో ఒక పేపర్ ఎగురుకుంటూ వచ్చి వాళ్ల మొహానికి తగిలింది. ఎహే, గీ పేపర్ ఒకటి అని అనుకుంటూ ఆ పేపర్ని పడేయబోతూ ఉండగా ఆ పేపర్లో రాసున్నది చూసి పడేయకుండా పేపర్ మొత్తం చదువుతుంది. 10 లక్షల బహుమతి. మేము పెట్టే ఈ కింది పోటీల్లో గెలిచిన వారికి 10 లక్షల బహుమతి. అది చూసి, చెల్లే, ఇది చూసినావా? ఏందక్కా అది? అటు చూడు. కింద ఒక చోట కొంతమంది జనాలు గుమిగూడారు. వాళ్ళని చూపించి, అక్కడ ఏదో పోటీ పెడుతున్నారంట. గెలిచిన వాళ్ళకి 10 లక్షల బహుమతి ఇస్తారంట. గా పైసలతోని మనమేం చేసుకుంటామే? ఏం చేసుకుంటామేంది? గా పైసలు తీసుకుని పెద్ద 5 స్టార్ హోటల్ కి పోయి మంచిగా పార్టీ చేసుకుందాం. ఏమంటావ్? 5 స్టార్ హోటల్లో పార్టీయా? నేను రెడీ. అయితే నడు. అవ్వక్క, నేను నడుస్తా గాని నువ్వు ఆ పేపర్ చక్కగా చదివినావా మరి? నువ్వు కూడా చూడు అని ఆ పేపర్ ఇచ్చింది. చెల్లి ఆ పేపర్ చదువుతూ, గమనిక అన్న తర్వాత పేపర్ చినిగిపోయింది కదక్కా. ఈడ ఏమున్నదో? ఏముంటదే? టైంలోపు చెయ్యాలనుంటది. ఒక్కళ్ళే చెయ్యాలే. ఎవరి సాయం తీసుకోవద్దనుంటది. అంతే, అదే రాసుంటది. అంతే అంటావా? మరి ఇంకేంది అని ఇద్దరూ కలిసి సభ జరుగుతున్న చోటికొచ్చారు. వేదిక మీద ఒకతను మాట్లాడుతూ ఉన్నాడు. మీరంతా విన్నారు కదా. ఇప్పుడు మీరు చెయ్యాల్సిన పనల్లా రోడ్లన్నీ ఊడవడం, డ్రైనేజ్ క్లీన్ చేయడం, పబ్లిక్ టాయిలెట్స్ కడగడం. ఇందులో ఎవరైతే తొందరగా బాగా చేస్తారో వారి పేరు మీదనే ఈ బహుమతి ఉంటది. ఇదేందక్కా, పోటీ అంటే ఏం పెడతాడో అనుకున్నా. కానీ ఈడేమో మోరీలు కడగాలి, రోడ్లు ఉడవాలి అని అంటుండు. ఏ పనైతే ఏంది సెల్లే, మనకి కావాల్సింది పైసలు పా అని అనుకుంటూ 2 చీపుర్లు పట్టుకొని రోడ్లు ఊడుస్తున్నారు. ఊర్లో ఉండే చెత్తంతా ఈ రోడ్డు మీదనే ఉన్నట్టున్నదే. అవ్వక్క, బేకారుగాళ్ళు చెత్తంతా ఈ రోడ్డు మీదనే వేసిండ్రు అని అనుకుంటూ ఊడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత డ్రైనేజీలు క్లీన్ చేయడానికి వెళ్లారు. అక్క, గబ్బు వాసన వస్తుందే. నాకేమన్నా సెంటు వాసన వస్తుందా? నాకు కూడా గబ్బు వాసనే వస్తుంది. జల్దీ జల్దీ పని కాని, ఆ 10 లక్షలు మనకే రావాలి అని అనుకుంటూ పని చేస్తూ ఉన్నారు. అక్క, ఈ మోరీల పని అయిపోయిందే. ఏమైంది? అసలు పని ముందున్నది. అవ్వక్క, మనం ఇంకా బాత్రూంలు కడగాలి కదా అని అనుకుంటూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇద్దరూ మొహానికి ఒక మాస్క్ పెట్టుకుని ఒక చేతిలో ఒక బకెట్, ఇంకో చేతిలో చీపురు పట్టుకుని వెళ్లి బాత్రూంలు క్లీన్ చేస్తున్నారు. వాసన భరించలేక ముక్కు మూసుకుని అని అనుకుంటూనే బాత్రూంలు కడిగేశారు. మళ్లీ సభ మొదలైంది. వేదిక మీద శివయ్య విన్నర్ని అనౌన్స్ చేస్తున్నాడు. ఈ రోజు చెప్పిన పనులన్నీ చక్కగా చేసి ఉత్తమ పారిశుద్ధ సేవకులుగా అవార్డు గెలిచింది ఎవరంటే రాధా మరియు మీనా. వాళ్ల పేర్లు వినగానే 2 దయ్యాలు చాలా ఆనందపడ్డాయి. అక్క, అవార్డు మనకే వచ్చిందే. ఆసల్లే, నడు తీసుకుందాం అని అనుకుంటూ వెళ్లారు. శివయ్య వీళ్ళకి అవార్డిచ్చాడు. అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. శివయ్య మళ్లీ మైక్ తీసుకుని, ఇప్పుడు ఈ ఇద్దరు అక్క చెల్లెల పేరు మీద ఈ 10 లక్షల రూపాయల చెక్కును గ్రాండ్మా అనాథాశ్రమానికి అందజేస్తారు. దయ్యాలిద్దరూ షాక్ అయ్యారు. అందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఒకతను వీళ్ల దగ్గర నుంచి చెక్ తీసుకోవడానికి వచ్చాడు. అరే ఇయ్యాల మేడం, మేం ముందే పేపర్లో రాసినాం కదా, ఎవరికి అవార్డు వస్తుందో వాళ్ల చేతుల మీదుగా అనాథాశ్రమానికి ఇవ్వాలని. మీరే చూడుర్రి అని ఆ పేపర్ చూపించాడు. పేపర్ మీద
గమనిక, బహుమతి గెలుచుకున్న వారి పేరు మీదుగా ఆ 10 లక్షల రూపాయల చెక్ అనాథాశ్రమానికి అందిస్తాము. అది చూసి చెల్లెదయ్యం అక్కదయ్యం వైపు కోపంగా చూసి, ఆ గమనికలా ఏముంటదో ఏమో అక్క అంటే, ఏముంటది సెల్లే, ఏముండదని అంటే, అది ముందుగానే చూసుంటే మనకు ఈ సేవ తప్పుతుండే కదా ఎడ్డి మొహందానా అని నెత్తిమీద ఫట్ మని కొట్టింది. ఇంతమంది ముంగట నన్నే కొడతావే అని అక్కదయ్యం చెల్లెదయ్యం జుట్టు పట్టుకుంది. ఇద్దరూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కొట్టుకుంటూ అక్కడ్నుంచి ఎగిరిపోయారు. మాలతి వంటగదిలో అంట్లు తోముతోంది. వంటగదిలో నుంచి బయటకు వచ్చి అశోక్ తలమీద ఒక పాత్రని విసిరింది. ఓరి దేవుడా, ఏమైంది? మన పక్కింటాయన్ని చూడు. ఏమైంది చెప్పు, గట్ల చూస్తున్నావేంది? ఏం చేసిండు పక్కింటి ఆయన? మీ వదిన 10,000 పెట్టి బనారస్ సీర కొన్నదంట. ఇంకా మీ అన్నైతే 9 లక్షలు పెట్టి కాసుల పేరు చేయిస్తుండంట. మున్నగాని పెళ్లి కొనిచ్చినా కదా 5,000 చీర. గల్మారి నిండా సీరలే, డోర్ తెరిస్తే 100 సీరలు కింద పడతాయి. ఇగో చూడు, నేను నీకోసం కాసుల పేరు తెచ్చినా. ఇదైతే పాత ఫ్యాషను. ఇసొంటిది ఇప్పుడు ఎవరేసుకుంటుర్రు? ఇక మీరు ఈ డొక్కు ఆల్టో కార్లో తీసుకుని పోతుంటే నా ఇజ్జత్ అంతా పోతుంది. నీ ప్రియమైన పెళ్ళం కోసం కొత్త కారు ఒకటి జల్దీ తీసుకో. ఆ శేఖర్ని చూడు, 3 పెద్ద పెద్ద కార్లు ఎప్పుడూ ఆయన ఇంటి ముందు నిలబడి ఉంటాయి. మనుషులు తక్కువ, కార్లు ఎక్కువ వాళ్ళ దగ్గర. అశోక్ తన పాత కార్ని ఎక్స్చేంజ్ చేసి ఒక పెద్ద కొత్త కార్ని తీసుకున్నాడు. మాలతి, ఓ మాలతి, చూడు నీకోసం ఏం తెచ్చిందో. అబ్బో, ఇప్పుడెందుకు కొడుతున్నావు పిపిపి అని? ఈ బండి ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చినావు? నిన్ను తీసుకోమని చెప్పి నేను చూసిన ఫ్లాట్ ఉండే కదా, దాన్ని పాండుగారు తీసుకున్నారంట. ఇప్పుడిగ నువ్వు సేతులు పిసుక్కుంటా కూసో. ఆరేగా పాండు పెద్ద లంచగొండి. నువ్వు కూడా అడుగు లంచం. మీ బాపేమైనా నేను తీసుకోవద్దనన్నాడా? నువ్వెవరికైనా మాటిచ్చినావా లంచం తీసుకోనని? లేక నువ్వేమైనా పెద్ద హరిశ్చంద్రుని అనుకుంటున్నావా? పైసల కన్నా నాకు నా గౌరవమే ఎక్కువ. ఆఫీసులో అందరు నా నిజాయితీ మెచ్చుకుంటా నన్నే ఫాలో అవుతారు. అది నీకు చెప్పినా అర్థం కాత్తి. నాకు చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు. నీ నిజాయితీ నీ జేబులోనే పెట్టుకో. ఏపా, నిన్న దేవుడు కూడా సంతోషపెట్టలేడు. అశోక్ హిమాలయాలకు వెళ్దామని బయలుదేరాడు. అశోక్ చెవిలో అతని భార్య అన్న మాటలే వినిపిస్తూ ఉన్నాయి. మనసులో బాధపడుతూనే అశోక్ హిమాలయాలకు బయలుదేరాడు. హిమాలయాలకు వెళ్లి అక్కడ తపస్సు చేయడానికి కూర్చున్నాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. నాయనా అశోకా, నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో, తీరుస్తాను. ప్రభు, వచ్చినవా ప్రభు? నన్ను కాపాడనీకి వచ్చినవా ప్రభు? వచ్చినవా ప్రభు? ఏడుపు ఆపి ఏం కావాలో కోరుకో. అవతల చాలా మంది వెయిటింగ్. నా పెళ్ళం నన్ను నిమ్మలంగా ఉండనిస్తలేదు ప్రభు. దానికోసం ఏం చేసినా ఇంతేనా అంటది. మీరిచ్చిన కార్లున్నాయి, బిల్డింగులున్నాయి, పేరున్నది, ఆఫీసుల ఇజ్జతున్నది. ఇంకేం కావాలి? దానికి అర్థమైతలేదు ప్రభు. ఇది తీసుకో, తీసుకెళ్ళి నీ పెళ్ళానికి ఇవ్వు. ఆమె ఎంత సంతోషపడుతుందంటే ఇప్పటి వరకు ఎన్నడూ పడనంత సంతోషపడుతుంది. సంతోషం దేవుడా. మాలతి, అరే మాలతి! ఆహా, వచ్చిండు దేశోద్ధారకుడు. రండి మహాప్రభు రండి. మస్తు రోజుల తర్వాత వచ్చిర్రు. ఇక చూడు, నీకోసం ఏం తెచ్చిందో చూడు. అరే, ఇన్నిగానం ఉల్లిగడ్డలా? ఇప్పుడిగా సమాజంలా తలెత్తుకొని తిరగొచ్చు.
ఇన్ని గానం ఉల్లిగడ్డలు ఎవ్వల దగ్గర ఉండయి అసలు. ఇప్పుడు దీని కోరికలన్నీ తీరినాయి. మస్తు ఖుషిగుండొచ్చు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.